నమస్తే. నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం రెబ్బవరం గ్రామం, వైరా మండలం, ఖమ్మం జిల్లా కె జగన్నాథరావు గారి ఫీల్డ్లో ఉన్నాం. వీరేంటంటే శాండల్వుడ్ తర్వాత అందులో ఇంటర్ క్రాపింగ్ కింద ఇది వేశారు, మన గోవా వేశారు. జపనీస్ రెడ్ వెరైటీ అట ఇది. ఇది కొత్తగా చూస్తున్నాను నేను. సో మనం 3 నెలల కిందట మనం జామ మొక్కలకి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ మన జామంలో ఈ మధ్యకాలంలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే నిమ్టోడ్ వస్తే ఆ మొక్క ఎదిగి రాదు, దాని పెర్ఫార్మెన్స్ పూర్తిగా తగ్గిపోద్ది, మొక్క ఆహారం తీసుకోలేదు, పెరగదనమాట. జామలు వచ్చేప్పటికి జామల షెడ్యూల్లో నెమాటిసైడ్ కూడా ఒకటి కలుపుతాం, బ్యాసిలోమైసిస్ అని కలుపుతాం. దానివల్ల మొక్కలు అయితే ఆరోగ్యంగా ఉన్నాయి. ఇప్పుడు కాపు జస్ట్ స్టార్ట్ అయింది. ఇంకా మేజర్గా ఇంకో ప్రాబ్లం ఏముంటుందంటే మిల్లీ బగ్, పిండి నల్లి అనేది ఒకటి బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది జామల్లో. పిండి నల్లి కూడా ఎక్కడ కనపడలేదు, మొక్కలైతే చాలా ఫ్రీగా హెల్తీగా కనపడుతున్నాయి. ఇక్కడ పూతలు పిందెల మీద ఉందన్నమాట. ఈ సంవత్సరం మన నెక్స్ట్ జూన్ జూలై నుంచి దాదాపుగా హార్వెస్టింగ్ బాగా ముమ్మరంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, రైతు సోదరులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలా ఇగురు వచ్చింది కదా, ఇలా కట్ చేయాలన్నమాట. ఈ విధంగా చేస్తే మీకు వెనక వచ్చే పిందెలు మంచి బలంగా వస్తాయి. తర్వాత మనకి ఆకు బారు పెరగదనమాట. ఈ ప్రాక్టీస్ అనేది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మీరు కొమ్మలు వీటిని పెరగకుండా చూసుకుంటే మీకు బారు పెరగకుండా ఉంటుంది. ఇక్కడ వరకు మొత్తం 4 ఆకులు మినిమం ఉండే విధంగా చూసుకొని మీరు కట్ చేసుకుంటే మీకు హైట్ పెరగదనమాట. ఇంకోటి ఇక్కడ ఏదైతే ఏర్పడినాయో పిందెలు కాయలు, వీటికి మంచి బలం దొరుకుతుంది. దీనికోసం ఇది ఖర్చు పెట్టదు మొక్క, ఇంకా దాని బలాన్ని వీటికి పెడుతుంది అనమాట. సో ఈ విధంగా మంచి ఫామ్ ప్రాక్టీసెస్ చేసుకుంటా మీరు జామలో మనం అత్యధిక లాభాలు తీసుకోవచ్చు. అలాగని శాండల్వుడ్కి పర్మనెంట్ హోస్ట్ అయితే జామ కాదనమాట. గతంలో చాలా చోట్ల మేము చూసాం, జామ 3-4 సంవత్సరాల తర్వాత తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే జామ వేరు దృఢంగా ఉండటం వల్ల శాండల్వుడ్ దీని నుంచి పెద్దగా లాగలేదు. దానివల్ల మా శాండల్వుడ్ ప్లాంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. కానీ శాండల్వుడ్ కూడా మనం 15 డేస్ అవుతుంది ట్రీట్మెంట్ ఇచ్చి. శాండల్వుడ్ 15 డేస్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇదిగో చక్కగా ఈ విధమైన మార్పు కనపడుతుంది అనమాట. ఇక్కడ ప్రూనింగ్ కూడా చేశారు జనార్దన్ రావు గారు. చక్కగా మంచి ప్రూనింగ్ అనేది కూడా సైంటిఫికల్గా జరిగింది. ప్రూనింగ్ చేసేప్పుడు ఇలా ట్యాపింగ్ ఉండాలన్నమాట. అంటే వర్షపు చుక్క దీని మీద నిలబడకూడదు. లేదు ఇక్కడ దాకా తీస్తారు చాలామంది. ఇక్కడ దాకా తీస్తే ఏమవుతుందంటే ఇక్కడ బెజ్జం పడుతుంది, దీనిలో నుంచి మన వాటర్ వెళ్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ పురుగు స్టెమ్ బోరర్ కూడా ఇక్కడ ఆశించటం మనం చూసాం. గతంలో ఒక ఫీల్డ్లో కూడా చూపించాను మీకు. ఆ విధంగా మనం ఇలా చేయకుండా ప్రూనింగ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి అనమాట. ఇప్పుడు మొక్క అయితే బాగానే ఉంది. ఈ గింజలు పోయిన తర్వాత మళ్ళీ అది విగర్ వస్తుంది అనమాట. మీకు అవకాశం ఉంటే పూతలు తీసేయండి, అవకాశం లేకపోతే దాన్ని అలా వదిలేసేయండి. గింజలు అనేది పూర్తిగా అయిపోయిన తర్వాత మంచి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ గింజలు మీరు మైగ్రేషన్కి అయితే వాడొద్దు. మీరు కలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే, మన ఆయిల్ తీస్తున్నారు. 1 లీటర్ వచ్చి 30,000 to 40,000 వరకు అమ్ముతుంది గింజల నుంచి తీసిన ఆయిల్. ఆ గింజలు వాడుకోవచ్చు. తర్వాత మీరు ఇలాగ ఏమన్నా ప్రూనింగ్ అనేది చేస్తే వాటిని మీరు హోమాలకి ఇవ్వచ్చు, మీరు డొనేట్ చేయొచ్చు, లేదా మీరు అమ్ముకోవచ్చు. ట్రెడిషనల్గా మీరు అమ్ముకున్నా కూడా మంచి పద్ధతి ఉంటుంది. మనకి జనార్దన్ రావు గారు చెప్పింది ఏంటంటే, ఈ బార్కులో పగుళ్ళు అనమాట. ఎప్పుడైతే మొక్క ఆహారాన్ని సరిగ్గా తీసుకోలేని పక్షంలో ఈ బార్కులో పగుళ్ళు వస్తాయి. ఇప్పుడు మనం దానికి సరిపడా అవసరానికి సరిపడా ఇన్పుట్స్ ఇచ్చాం కాబట్టి, ఇప్పుడు జామకు ఇచ్చే ఫెర్టిలైజర్ జామకు ఇచ్చాం, తర్వాత దీనికి ఇచ్చే ఫెర్టిలైజర్ దీనికి ఇచ్చాం కాబట్టి 2 సెల్ఫ్ సస్టైన్ అవుతాయి. కానీ దీనికి ఎప్పుడు కూడా హోస్ట్ అనేది ఒకటి కావాలి. ఆ జామ అనేది సూటబుల్ హోస్ట్ అయితే కాదు నాకు తెలిసి, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం. ప్రస్తుతానికి ఏదో ఉపయోగపడుతుంది కానీ టెంపరీగా. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఈ చుట్టుపక్కల ఉన్న గడ్డి నుంచి కూడా ఆహారాన్ని తీసుకుంటుంది. శాండల్వుడ్లో ఉన్న ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, అది సరైన ఆహారం కోసం 100 మీటర్లు కూడా వెళ్తుంది వేరు. దీనికి కింద వేరు ఉండదు, కోకటి వేళ్ళు ఉండదు, వేర్లు పైనే ఉంటాయి.
ఈ పైన రూట్స్ 100 మీటర్స్ కూడా వెళ్ళి ఆహారాన్ని గ్రహిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే చూద్దాం మిగతా మొక్కలు కూడా. ఇక్కడ కూడా మీరు జనార్దనరావు గారు ఇవన్నీ కూడా తీసేయాల్సి వస్తుంది. దీనివల్ల మీరు అధిక దిగుబడులు పొందొచ్చు, ఎక్కువ కాయ సైజు పొందొచ్చు. చెట్టు కూడా విపరీతంగా పెరగదన్నమాట. మీకు ఎప్పుడు వచ్చినా కానీ ఇలా తీసేస్తూ ఉండండి. అందులో ఈ మధ్య ఈ వచ్చిన హైబ్రిడ్ వెరైటీని రౌండ్ ద ఇయర్ కాస్తూ ఉంటారు. సంవత్సరానికి 3-4 కాపులు కాస్తూ ఉంటాయి కదా. ఆ కాపు మనకు దృఢంగా రావాలి, సరిపడా సైజు మార్కెట్కి రావాలంటే ఈ విధంగా మీరు తీయటం అనేది కంపల్సరీ ప్రాసెస్. ఇది ఒక ప్రాక్టీస్ కింద పెట్టుకోండి. రెడ్డి గారు అర్థమైందా? అలాగే ఇప్పుడు మనకు జనార్దనరావు గారు నాలాగే ప్రకృతి ప్రేమికులు అనమాట. మేము ఇంతవరకు కలవలేదు, ఇవాళ కలవటం, ఫోన్లో మాట్లాడడం జరిగింది గతంలో. నా ఐడియాలజీ వారి ఐడియాలజీ దాదాపుగా ఒకేలాగా ఉంది. మా ఇద్దరికి అలా ట్యూన్ అయిందనమాట. ట్యూన్ అయ్యి ఇప్పుడు మిగతా ఎక్స్టెంట్కి కూడా, ఇప్పుడు శాండ్ల్వుడ్కే కాదు, మిగతా ఆయిల్ పామ్ ఉంది, ఆయిల్ పామ్కి కూడా మన షెడ్యూల్ ఫాలో అవుతున్నారు. ప్రకృతి దగ్గరికి వెళ్ళాలని వారు ఆలోచన. వారి షాప్లో కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అవి అమ్ముతున్నారు, తర్వాత కొన్ని ఆయుర్వేదిక్ హెర్బ్స్ అవి అమ్ముతున్నట్టు ఉంది. అలాగా మనం రైతు సోదరులందరూ కూడా ప్రకృతికి దగ్గరగా వెళ్ళి సపోర్ట్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు జనార్దనరావు గారు చెప్తారు మన కలయిక గురించి ఏం జరిగింది అనేది. నమస్కారం మధుసూదన్ రావు గారు. నా నా వయసు 78 సంవత్సరాలు ప్రస్తుతం. నేను ఇంట్రెస్ట్గా గతం నుంచి సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాను. అంతకుముందు సిరిగంధం వేశాను. సిరిగంధంలో కూడా నేను ఇంతకుముందు ఏ మందులు కెమికల్స్ వాడలేదు. సరే, ఇప్పటి వరకు కూడా వాడలేదు. మన మధుసూదన్ రావు గారు పరిచయం అయిన తర్వాత ఏదో ఆటోమేటిక్గా యూట్యూబ్ చూస్తుంటే వారి ఫేస్ కనపడదు నాకు, ఆర్గానిక్ అని. అంటే నేను ఎంతో ఇష్టపడి వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే వారు ఇట్లా బయో ఫెర్టిలైజర్ వాడమని చెప్పారు. ఇది నాకు పెట్టండి, మరి నేను వాడతానన్నా. ఇది 3-4 నెలల క్రితం జరిగింది. ఇప్పుడు నేను సిరిగంధానికి, జామకి, పామాయిల్కి కూడా 3 క్రాప్స్కి కూడా వాడుతున్నాను. ఇక దాంతోపాటు చిన్న చిన్న చెట్లు హార్టికల్చర్లుగా కొబ్బరి, మామిడి వీటికి కూడా నేను అదే వాడుతున్నాను. చాలా బాగుంది గ్రోతింగ్ కూడా. అసలు విపరీతమైన గ్రోతింగ్ వచ్చింది. ఒక కెమికల్ ఒక్క చుక్క కూడా వేయలేదు నేను. పై మందు కూడా కొట్టడం లేదు. వేప నూనె తప్ప ఏమీ వాడటం లేదు. ఇది జరిగిందండి. చాలా నాకు మంచి అనిపించింది వీరి సలహా వల్ల. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు జనార్దనరావు గారు. ఇప్పుడు మనం ఏంటంటే మన కాన్సెప్ట్, మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతే మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు వ్యవసాయం అంటే మనం వ్యయం చేస్తా మిగతా జీవులకు సాయం చేయటం అనమాట. ఈ లాజిక్ చాలామంది మిస్ అవుతున్నారు. మిగతా జీవులు అంటే మనకు వానపాములు, కెమికల్స్ వాడటం వల్ల వానపాములు పోతున్నాయి. సాయిల్ మైక్రోబ్స్, ఒక బ్యాక్టీరియా, ఈ మనకి సహాయం చేయటానికి భగవంతుడు సృష్టించిన ఇవి అనమాట. ఆ సాయిల్ మైక్రోబ్స్ పోతున్నాయి. ఇంకా మిగతా జీవులు, ఈ పక్షులు, ఇవన్నీ కూడా ఈ చెట్ల మీద ఉండేవి. ఇప్పుడు మీకు ఈ శ్రీగంధం ఉందంటే శ్రీగంధం విత్తనాలు రెడీ అయిన తర్వాత పక్షులు అవి తినేసి తీసుకెళ్ళి ఎక్కడో వేస్తాయి ఆ రెట్ట. దానివల్ల కూడా మీకు ఈ ఈ సామాజిక వనం పెరిగే అవకాశం ఉంది. ఆ పుణ్యం మీ అకౌంట్కే వస్తుంది. అందులో శ్రీగంధం అనే మొక్క ఎప్పుడు కూడా కెమికల్ని అసలు టాలరేట్ చేయలేదు. కెమికల్ వేస్తే చచ్చిపోయిన సందర్భాలు చాలా చూసాం మేము. బతుకున్నా కూడా అది సస్తా బతుకుతున్నట్టు అనమాట. ఎందుకంటే శ్రీగంధం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. శ్రీగంధం అనేది దేవతా స్వరూపం కాబట్టి శ్రీగంధాన్ని మనం ఎప్పుడు కూడా కెమికల్స్ వాడి దాన్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు ప్రక్రియ. మీరు కరెక్ట్ వేలో చేస్తున్నారు. సో మీకు ఆ శ్రీగంధం కూడా కలిసి వస్తుంది. చాలామందికి అచ్చి రావట్లేదు శ్రీగంధం అనేది, ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు ఈ పంటని మన పవిత్రంగా చూసుకోవాలి, పవిత్రంగా కాపాడుకోవాలని. వాళ్ళు ఇబ్బడిముబ్బడిగా కెమికల్స్ వేసి, లేదంటే దానికి ఇచ్చే హోస్ట్కి కూడా కెమికల్స్ వాడి ఎంతో కొంత ఆ హోస్ట్కి వాడినప్పుడు హోస్ట్ దగ్గర నుంచి లాక్కుండా సగం బలం. ఇది 50% మాత్రమే దాని ఆహారాన్ని అది తయారు చేసుకోలేదు. 50% మిగతా హోస్ట్ ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే తెలివిగా మేము హోస్ట్కి వేస్తున్నాం కదా శ్రీగంధానికి వెళ్ళదులే అనుకుంటారు. అది ఎక్కడికి వెళ్ళదు, మన భూమిలోనే ఉంటుంది. భూమిని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, ఆ మొక్కను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు శ్రీగంధం మొక్క కూడా వచ్చి అది శ్రీగంధాన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అటువంటి ప్రాక్టీసెస్ అనేది చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, మీకు శ్రీగంధం కలిసి వస్తుంది, అలాగే జామ కలిసి వస్తుంది. కానీ జామ ఇంకో 3 సంవత్సరాల కంటే ఎక్కువ అట్టి పెట్టద్దు. నేను చెప్పినట్టు మీరు అవిసె గింజలు మీరు డెవలప్ చేసుకోండి. అవిసె మొక్కలు మనకి సెస్పేనియా అంటారు.
సెస్పేనియా వల్ల ఉపయోగాలు ఏంటంటే అది నత్రజనిని భూమి మీద స్థిరీకరిస్తుంది. ప్లస్ అది మైక్రో క్లైమేట్ మెయింటైన్ అయ్యడానికి ఉపయోగపడుతుంది. అంటే మన వాతావరణాన్ని ఎప్పుడు చల్లబడుతుంది. అది ఒకసారి మనం మొక్క పెడితే 3 సంవత్సరాల వరకు అది బతుకుంటుంది. 3 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. శ్రీగంధం నుంచి వచ్చే సెస్పేనియా అవిసె నుంచి వచ్చే ఈ కాయలు కూడా మనకు చక్కగా ఆహారానికి ఉపయోగపడుతుంది. దాంతో దోశలు వేసుకోవచ్చు, తర్వాత మనం తినొచ్చు. అంటే అవిసె అంటే ఫ్లాక్స్ సీడ్ అనేది వేరు, దాన్ని దీనికోసం వాడతారు. దేనికోసం అంటే మన ఫ్యాట్ రిడక్షన్ కోసం వాడతారు. ఈ అవిసె పప్పు అవిసె అనమాట, ఇది వేరు. దీని పూలు శివుడికి చాలా మంచి ఇష్టం. అలాగే ఇక్కడ మామిడి మేక చూడొచ్చు. ఇది నామ్డాక్ మై గోల్డ్ వెరైటీ అనమాట. ఇది దాదాపు సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు కాస్తుంది నాకు తెలిసి. బాగా సెట్టింగ్ అయింది. ఈ సంవత్సరం ఎవరికి అసలు కాయలు లేవు, లేవు, పూతలు వచ్చినా కానీ ఎక్కువ ఇది అవ్వలేదు. ఇక్కడ బాగా కాసిందనమాట. నేరేడు నేరేడు చెట్టు వెరైటీ, నేరేడు జంబో నేరేడు, అదే కదా జంబో నేరేడు కాబట్టి అంత పెద్ద ఆకులు ఉన్నాయి. అలాగే ఇది ములగ అక్కడక్కడ ఇంటర్ క్రాపింగ్ కింద డ్రమ్ స్టిక్ కూడా వేశారు, పర్లేదు వేయచ్చు. నెక్స్ట్ అది సీతాఫలం. సీతాఫలం ఏ వెరైటీ? అది NMK1. ఇది సీతాఫలం NMK1 వెరైటీ అనమాట. ఇది యాక్చువల్గా ఆఫ్ సీజన్ వెరైటీ. ఇది పెద్ద సక్సెస్ అవ్వలేదు మార్కెట్లో. మామిళ్ళు అన్ని నామ్డాకే ఉన్నాయా? లేదండి, 2 ఉన్నాయి. ఇది పునాస. ఇది పునాస మామిడి. అది కూడా నామ్డాకేనా? ఇప్పుడు ఈ అవిసె మొక్క కానీ మనం శ్రీగంధం పక్కనేస్తే చాలా అద్భుతంగా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు చిన్న మొక్క కాబట్టి కొంచెం మార్పులు కనపడుతున్నాయి ఈ మొక్కలో. చూడండి, ఇలా రావడానికి మనం ఇచ్చిన ఇన్పుట్స్తో పాటు శ్రీగంధం కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇది అవిసె మొక్క కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇది ఎప్పుడు ఇదే రంగులో ఉంటుంది, ఆకు రాల్చడం కానీ ఇలా ఉండదు. ఇది ఎప్పుడు ఇదే రంగులో ఉంటుంది, చక్కగా పెరుగుతుంది, మంచి కాయలు ఇస్తుంది, మంచి పువ్వులు ఇస్తుంది. ఆ పువ్వులు కూడా అర్ధచంద్రాకారంలో ఉంటాయి, శివుడికి మంచి ఇష్టం అనమాట. అలాగే మిగతా మొక్కలు కూడా, మామిడి మొక్కలు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, సంతోషం. ఇంకా మీకు అనేక ఔషధాలు కనపడుతున్నాయి. ఇది నేల ఉసిరి. ఇది కామెర్లకి మంచి మందు అనమాట. అలాగే ఇప్పుడు డ్రింకర్స్ ఉంటారు కదా, స్మోక్ డ్రింక్ చేసే వాళ్ళకి ఇది బాగా లివర్ని లంగ్స్ని ప్యూరిఫై చేస్తుంది. అది శిలాబేది ఏంటంటే మనకి కిడ్నీలో స్టోన్స్ పగలగొడుతుంది. సంస్కృతంలో శిలాబేది, శిల అంటే రాయిని పగలగొడుతుంది కాబట్టి శిలాబేది అని పేరు పెట్టారు. ఇది చక్కగా పప్పులు వేసుకొని తినటం వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి రావన్నమాట. ఈ మధ్య ఏంటంటే అందరూ ఎక్కువగా నీళ్ళు తాగకపోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ కిడ్నీ స్టోన్స్కి బ్రేక్ చేయాలంటే ఇది చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. చూడండి, మన ప్రకృతికి జగన్నాథరావు గారు దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇన్ని రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇది కూడా ఔషధ మొక్క విధంగా చెప్పాలంటే శ్రీగంధం ఆయిల్ నుంచి క్యాన్సర్కి ఔషధాలు తయారు చేస్తారు. తర్వాత ఇంకా కొన్ని ఈ బార్క్, ఏదైతే బెరడే ఉందో మనకి బొల్లి మచ్చలు, ఇటువంటి స్కిన్ డిసీజెస్కి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. కేవలం తినేస్తే చాలు. చాలామంది ఏం చేస్తారంటే తమలపాకులో పెట్టుకుని తింటారు, ఒక్క బదులుగా దాన్ని పెట్టుకుని తింటారు తెలిసిన వాళ్ళు. అలా తినటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి దీని నుంచి బయటపడతారు. ఈ బొల్లి మచ్చలు ఇవి ఉంటాయి కదా, చాలా స్కిన్ మీద వచ్చే ర్యాషెస్, పింపుల్స్ ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి. అలాగే ఇందులో ప్రతి భాగం ఔషధం, వేరుతో సహా. వేరు నుంచి ఆయిల్ రికవరీ ఎక్కువ ఉంటుంది, స్టెమ్ నుంచి ఆయిల్ రికవరీ మంచి క్వాలిటీ అయితే 5% వరకు వస్తుంది. వేరు నుంచి దానికంటే ఇంకో 2% అదనంగా కలవచ్చు. సో ఇలాగా ప్రతి భాగం మంచిదే. ఈ ప్రకృతి దగ్గరగా మనకి జగన్నాథరావు గారు చేస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు. ఇలాగే రైతులు మీరు కూడా ఎవరైనా సరే వ్యవసాయం ప్రకృతి దగ్గరగా వెళ్ళండి, ప్రకృతితో మమేకం అవ్వండి, ప్రకృతి యొక్క ఫలాలు ఆస్వాదించండి. ప్రకృతి మీరు ఎంత చేస్తే అన్ని రెట్లు తిరిగిస్తుంది అనమాట. మీరు సపోజ్ ఒక రెట్టు చేస్తే ప్రకృతి 100 రెట్లు మీకు తిరిగిచ్చే అవకాశం ప్రకృతి దగ్గర ఉంది, ఆ శక్తి ఉంది ప్రకృతి దగ్గర. అందుకని మనం అందరం కూడా ప్రకృతి దగ్గరగా వెళ్ళి ప్రకృతి వ్యవసాయం చేసి ప్రకృతి ఫలాలను ఆస్వాదించి చక్కగా మనం భూమిని పాడు చేయకుండా పర్యావరణ హితంగా మనం వాడే ఏమన్నా ఉంటే జీవరసాయనాలు, జీవన ఎరువులు వాడుకొని ప్రకృతికి దగ్గరగా వెళ్ళడం అనేది అవసరం. ఇలాగే ఎవరైనా రైతులు మీకు సమస్యలు ఉంటే నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ 9515322657. నేను నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటాను, 24/7 అందుబాటులో ఉంటాను. ధన్యవాదాలు, నమస్తే.